మన నియమంతో ఏమైతే మొక్కుతామో అంటే దేవుడి ఇష్టాలు అయితే కంపల్సరీ పాటించాలి. ఏడ తినొద్దు. ఇంట్లో ఎవరన్నా ఒక్కళ్ళు పెద్దవాళ్ళు పాటిస్తే సరిపోతుంది. ఇక ఇప్పుడు జనరేషన్లో కాబట్టి కొందరు పాటించరు కాబట్టి అన్నిటికాడ తింటా అని ఏకారాశి అంటే అన్నిటికాడ అస్సాలు తింటా అని అస్సాలు వేసుకోవచ్చు. ఈ దేవుడు వచ్చేవాళ్ళు అస్సాలు వేసేటోళ్ళు ఇప్పుడు మనకు వాక్శుద్ధి అంటే దేవుడు వచ్చి మనకు అన్ని వాళ్ళకి చెప్పిన నిజం కావాలని కొన్ని నియమం పాటించవలసి వస్తుంది. ఆనంకాయ తినొద్దు, పొట్లకాయ తినొద్దు, తీగ వారిన చెట్లు తినొద్దు. కాబట్టి ఈ పద్ధతి పాటిస్తే వాళ్ళకి అన్ని శుభము జరుగుతుంది. ఈ వీడియో అయితే ఎవరు మనోభావాలు దెబ్బతినేకైతే వీడియో కాదు. ఇప్పుడు నడిచేది పద్ధతి కాబట్టి ఏకారాశి అని అస్సాలు వేసుకోవచ్చు. కాబట్టి మా యూట్యూబ్ ఛానల్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ చూసే భక్తులందరికీ అమ్మవారి ఆశీర్వచనాలు మీకు ఉండాలి. మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలని నేను కోరుకుంటున్నా. జై శ్రీ మాతరే నమః.